కాలము అనండి. ఓకే, Romans 1, let's read from verse 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. మనం అనుకుంటాం దుర్నీతి ఏమవుతుంది అని. పాపం కరెక్టే, పాపం చేసుకున్న వాడికి చేసుకున్నది అనుకుంటాం. కాదు, ఒక సామెత ఉంటుంది, కొంచెము పులిసిన పిండంట పిండంతా పాడు చేస్తుందంట. నువ్వు ఇలాగా దుర్నీతిలో ఉంటే ఏమవుతుందంట, అది సత్యాన్ని అడ్డగిస్తుందంట. ఇట్ విల్ స్టాప్ ద ట్రూత్. అప్పుడు ఉగ్రత వస్తుందంట. ఏం ఉగ్రత వస్తుందంట చూద్దాం. లెట్ us స్టడీ 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ప్రతి మనిషి దేవుణ్ణి తెలుసుకునే సామర్థ్యం ఉంటుందంట. ఆయన్ని ఎరిగి తెలుసుకొని ప్రార్థించి ఆయనతో సహవాసము చేసి ఆయన స్వరూపంలోకి ఎదగాలి అనే ఆశ పుట్టి ఎదిగే కృప కూడా ఉంటుందంట ప్రతి మనుషుల్లో. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ నేచర్. ఎందుకంటే మనందరినీ దేవుడు చేశాడు. గాడ్ మేడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్ నేచర్. ఎక్కడ పుట్టినా, ఎటువంటి మనిషిగా పుట్టినా వాళ్ళలో ఈ హృదయం అనేది ఉంటుందంట. ఏంటి? దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వెంబడించి ఆయనకి ప్రార్థించి ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన స్వరూపంలోకి అంచెలంచెలుగా మారేటువంటి కృప ప్రతి ఒక్కరికి ఉంటుందంట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వారి హృదయాన్ని కఠినపరచుకోవచ్చు. వారి యొక్క తల్లిదండ్రులు బట్టి, వారి ప్రవర్తన బట్టి అలా ఉంటుందంట. చూద్దాం ఏమైందో. అది దేవుడు ఆ ఉగ్రతను చూపిస్తాడంట అలాగే తెలుసుకోపోవడం వల్ల. రైట్, లెట్ us see. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. They all are working perfectly. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. ఇది దేవుడే ఉండాలి, లేకపోతే ఇది అసాధ్యం అనే జ్ఞానం ప్రతి ఒక్కళ్ళలో ఉందంట. ప్రైడ్, గర్వం, ఇంకా రకరకాల తన హృదయాన్ని వారే కఠినపరుచుకుంటారంట. కలిగిన వానికి ఇవ్వబడను, లేని వానికి ఉన్నది కూడా. కొంతకాలము నువ్వు ఒక 10, 15, 20 సంవత్సరాలు తిరస్కరించావనుకో, ప్రార్థనను బైబిల్ని దూషించి అలా పెట్టావనుకో, తర్వాత ఇలా తయారవుతారనమాట. సడన్గా ఇవ్వడం దేవుడు. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. నోవా ఎంతకాలం ప్రవచించాడండి ఆ తుఫాన్ రాకముందు? ఎంతకాలము వార్నింగ్ ఇచ్చాడు నోవా ప్రజలకి? 100 సంవత్సరాలు, 100 years. హీ వాజ్ ఎ ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్. కానీ అందరికంటే బాధాకరమైన బోధకుడు. ఎందుకంటే ఒకరు కూడా రక్షింపబడలే. అయినా అతను బోధిస్తూనే ఉన్నాడు. అతను మారిపోలే. మనం మెజారిటీని చూసి మారిపోతాం, కానీ అతను ఒక్కరు మారకపోయినా, వాళ్ళ స్వరూపంలో ఎవ్వరు మారకపోయినా, అతను ఒక్కడో భూమి మీద ఉన్న తన నీతిని కాపాడుకున్నాడు. మనం సాధారణంగా మనం చూస్తాం, వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళు నమ్ముకున్నారు. నువ్వు పోల్చుకొని నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు అలాగేం పట్టించుకోలే. లోకములో ఉండే కోట్ల, 100 కోట్ల మంది అంతా ఒక రూటు, నోవా ఒక్కడు ఒక రూటు. చూద్దాం, కంటిన్యూ. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, దేవునిని ఎరిగియు ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ హృదయములందు వ్యర్థులైరి. దేవుడు ఉన్నాడని తెలుసు. అందుకే స్టాగ్నేషన్ ఈజ్ వెరీ డేంజరస్. స్టాగ్నేషన్ ఎప్పుడు కూడా మహిమ నుంచి ఏం చేయాలంట? మహిమదికి వెళ్ళాలి. పౌలు అంటాడు, నేను బాహ్య శరీరము నశించిపోతున్నా, అంతరంగ పురుషులో నేను ఇంకా బలపడుతున్నాను, యుద్ధుడిని అయిపోయాను, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, కానీ నేను పరలోకంకి వెళ్ళి వచ్చేస్తున్నాను. నా ఆత్మ ఆ సంఘాలకు వెళ్ళి నా సంఘాలన్నీ చుట్టి ఏ సంఘంలో ఏం జరుగుతున్నాయో చెప్పగలుగుతున్నాడంట పౌలు. అందుకే అంటాడు, మీరింకా ఈ వ్యక్తిని ఎందుకు సంఘంలో ఉంచుతున్నారు? ఘోరమైన పాపం చేస్తున్నాడు కదా, ఇతను బహిష్కరించండి, నేను ముందుగానే చూశాను అంటాడు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా లేఖ రాస్తాడు, అతను బాగా క్షమించాడులే, అతను మారు మనసు పొందాడులే, పశ్చాత్తాపడేప్పుడు తీసేసుకోండి రాస్తారు. వాళ్ళకి అర్థం కాదు, ఏంటి ఎక్కడిది ఎన్ని ఎలా తెలుసు, ఎవర్రా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అని అడుగుతారు. ఎలీషా ప్రవక్తలు కూడా అలాగే చెప్పేసేవారు. ఆ రాజు అడిగేవాడు అంట, ఎవర్రా మీరు స్పైలు ఉన్నారు, గూఢాచారం ఎవరు చెప్పేస్తారు రాజుకి? ఏం చెప్తారు? అయ్యా అక్కడ ప్రవక్త ఉన్నాడు, మనం గదిలో మాట్లాడుకుని పోసుకొచ్చినట్టు చెప్పేస్తాడు రాజుకి. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంట. మనం దేవుని చూస్తే వర్షిప్ చేయాలంట. వీ నీడ్ టు వర్షిప్ గాడ్. ఆయన వాక్యాన్ని ధ్యానించాలా, కొన్ని ఆశా నిగ్రహంతో కొన్ని పాపాలని జయించాలి, కొన్ని కాదనాలా, కొన్ని చూడకూడదు, కొన్ని చేయకూడదు, కొన్ని మాట్లాడకూడదు. దాన్ని ఏమంటారు? విశ్వాసము అనండి. యూ నీడ్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్, స్టాప్ యూజింగ్ సమ్ వర్డ్స్. కొన్ని మాటలు మాట్లాడకూడదు, కొన్ని కోపాలు పక్కన పెట్టేయాలి, కొన్ని అలుగుళ్ళు పక్కన పెట్టేయాలి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గనక వారి వాదముల యందు వర్ధులే. తర్వాత హృదయం కఠినమైపోతుంది అంట వారికి. చదవండి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు
పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దెబ్బకే వాళ్ళు ఈ రకంగా మారిపోయారు. చూద్దాం అసలు పాయింట్కి వద్దాం మనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. చూసారా, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. పవిత్రతకు అప్పగించేశాడంట. చదవమ్మా 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి. చూడండి, స్త్రీల సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి. దాన్ని ఏమంటారు? అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. స్వచ్ఛమైన మనసుకు, భ్రష్ట మనసు అనమాట. ఇంకా అన్లిమిటెడ్ దోస్ థింగ్స్. 40% మంది, 60% మంది, 80% మంది స్కూల్లో పిల్లలు ఉంటే పొద్దున్న ఏమవుతుంది భవిష్యత్తు? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేరెంట్స్ షుడ్ రైజ్. చూడండి, చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించాడంట. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. చూడండి, అట్టివారు 29కి వెళ్ళాలి మీరు ఇక్కడ. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను. అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మహిమ నుంచి మహిమకి వెళ్లాల్సిందే రూల్. ఏ ఒక్కరు చేయకపోయినా ఇలాంటివి అవుతాయంట. అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత అబ్రహాం అందుకే యాకోబు మీద చేతులుంచి 15 ఏళ్ళ వరకు ప్రార్థించి స్థిరపరిచి ఆశీర్వదించి వెళ్ళిపోయాడంట. యు నీడ్ టు ప్రే ఫర్ లాంగ్ లైఫ్. పిల్లలు విశ్వాసములో స్థిరముగా ఉండాలా అనే వారిని దేవుడు రానున్న రోజుల్లో ఆశీర్వదిస్తాడు. సో హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్ అండ్ గ్రో మోర్ ఇన్ ఫెయిత్ అండ్ బీ బ్లెస్డ్ ఇన్ ఫెయిత్. 3 వాగ్దానాలు నేను జ్ఞాపకం చేద్దామని చూస్తున్నాను. కీర్తనలు 57:2. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఐ విల్ క్రై అంటు గాడ్ మోస్ట్ హై, అంటు గాడ్ దట్ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్ ఫర్ మీ. నా కార్యములన్నీ అనండి. ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఆగిపోతాం. షుగర్ 30 ఏళ్ళ నుంచి ఉంది కదా, ఇంక తగ్గదు. ఈ బీపీ 20 ఏళ్ళ నుంచి ఉంది, ఈ గడ్డ పుట్టినప్పటి నుంచి ఉంది, ఈ చెయ్యి ఇంతే పుట్టినప్పటి నుంచి, ఈ చర్మ వ్యాధి, ఈ ఎలర్జీ. అయితే దేవుడు ఏమంటున్నాడు, మనం దాని విషయమై ప్రార్థన చేయడం మానేస్తాం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నువ్వు ఆ బంధకములో ఉండకుండా అది ఇంక జరగలేదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిపోయింది, ఇంక మహా ఎంతకాలం బతుకుతానులే, ఇంకా దాని విషయమై ప్రార్థన చేస్తాను, అలవాటు అయిపోయింది నాకు అనుకుంటున్నావా? ఒకవేళ అలాంటి దాని విషయమై మళ్ళా నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నా జీవితంలో నేను సొంత ఇల్లు చూడలేనేమో, ఉన్నాను చాలు, నా పిల్లలు కట్టుకుంటారులే, ఇక నాకు పిల్లలు పుట్టలే, ఇక నేను ఈ బలహీనత జయించలేనులే, నేను ఈ స్థాయికి అనలేనులే అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ప్రార్థించు, నేను దాన్ని సాధ్యము చేస్తాను. దట్ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్. సంబడి సే ఆల్ థింగ్స్. నా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు కాబట్టి నేను ఇలాగే ఉండిపోతా, నేను ఈ వయసులో ఇది చేసుకోలేదు కాబట్టి, నాకు వయసు దాటిపోయింది కాబట్టి నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు ఇది లేదు అది లేదు. నో 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 నో. ఏదైతే నువ్వు విశ్వాసముతో జరగాలని కోరుకుంటున్నావో దేవుడు దాన్ని జరిగించడానికి సూచనలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి. హీ వాంట్ టు గివ్ యూ టోకెన్స్ అనండి. హూ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్. అంటే ఏదైతే ఇక జరగదనుకుంటున్నావో దేవుడు దాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇఫ్ యూ క్యాన్ ప్రే. ఎవరికైనా ఇటువంటి బంధకాలు ఉన్నాయా? ఎనీబాడీ లైక్ దట్? ఇక నాకు ఇల్లు కొనుక్కోలేనని, ఇక ఈ విషయంలో ఈ మార్పు జరగదు, ఇక ఇది జరగదు అది జరగదు అనుకుంటున్నావా? దేవుడు అవన్నీ ప్రార్థిస్తే వాటిని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ వాగ్దానం 28వ కీర్తన 9వ వచనం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. సేవ్ ద పీపుల్ అండ్ బ్లెస్ ద ఇన్హెరిటెన్స్, ఫీడ్ దెమ్
అండ్ ఆల్సో లిఫ్ట్ దెమ్ అప్ ఫర్ ఎవర్. లిఫ్ట్ దెమ్ అప్. ఇక మీరన్నటికీ బానిసలుగా ఉండరు. 430 సంవత్సరాలు ఇక మిమ్మల్ని శాశ్వతంగా హెచ్చిస్తున్నప్పటి నుంచి ఇజ్రాయెల్కి మంచి పేరు వచ్చిందా లేదా? ఆ దేశాన్ని చూసి అందరు గజగజ వణికిపోయారు. ఇప్పటికీ ఆ దేశాన్ని మనం చూస్తున్నామా లేదా? స్టిల్ వీఆర్ సీయింగ్ దట్ నేషన్ ఒక మంచి డెవలప్డ్ కంట్రీగా దాన్ని చూస్తున్నాం. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. నిత్యము హెచ్చిస్తాడని అంటే నీ తరతరాల నుంచి ఉండేటువంటి కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని అవమానాలు, అదేదన్నా అవ్వచ్చు, ఏదో ఒక ఇన్ఫీరియారిటీ నీలో ఉందా, దేవుడు దాని నుంచి తీసివేసి నిన్ను శాశ్వతంగా హెచ్చిస్తాడంట. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. గాడ్ హెస్ లిఫ్టెడ్ దెమ్ అప్ ఫర్ ఎవర్. యు సీ దట్ నౌ. వాట్ ఈజ్ ఇన్ఫీరియర్? దేని విషయంలో నీవు తగ్గించబడ్డావు? భూమి పుట్టినది మొదలుకొని 6000 సంవత్సరాలు తగ్గించబడ్డావా? దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నేను నిన్ను ఆ ప్రాంతంలో హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నా. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. గాడ్ కెన్ డూ సచ్ థింగ్స్. సేవ్ ద పీపుల్, బ్లెస్ ద ఇన్హెరిటెన్స్, ఫీడ్ దెమ్ అండ్ లిఫ్ట్ దెమ్ అప్. అంటే ఎవరైతే 20, 30, 40 సంవత్సరాలు నానా కష్టాలు చూసి ఇంతే అనుకున్నారో వాటి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. అందరూ చెప్పండి, విశ్వాసము చాలా గొప్పది అనండి. ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. మొదటిది ఏంటి? హూ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్ ఫర్ మీ. ఐ విల్ క్రై అంటు గాడ్. ఐ విల్ క్రై. నా దేవుడికి ప్రార్థిస్తాను, అన్నీ చేస్తాడు. ఇఫ్ యూ క్యాన్ కీప్ praying, I will perform at all things. అంటే ఒకటి, పాపము ఎక్కడ ఎక్కువ పెరిగిందో అక్కడ ఏం పెరుగుతుందంట? కృప పెరిగి ఆ పాపాన్ని నీతిగా మార్చేస్తుందంట. ఎక్కడ పాపాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారో అక్కడ దేవుడు గొప్ప నీతిని ప్రోత్సహించే సేవకులు కూడా లేపుతాడంట, అలా కాపాడతాడంట. బై రైజింగ్ రైచియస్నెస్. పాతకాలంలాగా నోవా ఒక్కడిని ఉంచి తీసేయడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దేవుడు శిష్యులు లాంటి వాళ్ళు 12, 120, 700, 1000 మందిని చేసేసి భూలోకాన్ని వెలుగ్గా మారుస్తాడు మన దేవుడు. ఈ యుగము వేరు. కృపను ఇంకా హెచ్చించి పాపాన్ని ఉంచాడు, ఆ పాపాన్ని వేరుతో తీసివేస్తాడు దేవుడు. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. మూడోది 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. అందరూ చెప్పండి, విశ్వాసాల మార్గాలు వేరు అనండి. అనేకులకు వచ్చాయి ఆ సమస్యలు, అనేకులకు వచ్చాయి ఆ రోగాలు, అనేకులు ఇబ్బంది పడిపోయారు. కానీ విశ్వాసాలు ఏంటో తెలుసా? ఎవరైతే విశ్వాసములుండి కొన్ని పొరపాట్లు చేస్తారో, కొన్ని తప్పులు చేస్తారో, దేవుడంట ఆ మార్గాలన్నిటి మీద వాళ్ళని శిక్షిస్తాడు, కొంచెం కొడతాడు, కానీ తర్వాత కృప చూపించి వారి ఆశీర్వాదంగా ఆశీర్వదిస్తాడు, కానీ వాళ్ళని విడిచిపెట్టాడంట. ఆల్ ద పాత్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మెర్సీ అండ్ ట్రూత్ అంటూ సచ్ as keep his covenant and testimonies. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం అయిపోయినా, ఇంకా నేను ఎదగాల ప్రభు అనే విశ్వాసం ఎక్కడో నీలో ఉంటే దేవుడు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి నిన్ను స్థిరపరుస్తాడంట. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంట, నిన్ను బాగు చేస్తాడంట, దావీదులాగా. తర్వాత దావీదు మళ్ళీ పడిపోయాడా? స్థిరంగా ఉన్నాడా? స్థిరంగా ఉన్నాడు. హీ నెవర్ ఫెల్ అగైన్. యు సీ దట్. ఆల్ ద పాత్స్ అంటే విశ్వాసుల ప్రతి మార్గములో దేవుడు ఎంతో కొంత కృప చూపిస్తానే ఉంటాడని అనుకోవచ్చు. ఇప్పుడు నన్ను స్వస్థపరుస్తాడా? ఇప్పుడు నాకు డబ్బులు వస్తాయా? ఇప్పుడు నేను దీన్ని జయించగలనా? నా పిల్లకి పెళ్ళి అవుతుందా? ఈ రిపోర్ట్ నార్మల్ వస్తాను, భయంగా ఉన్నవా? అయినా నువ్వు విశ్వాసం ఉందా నీలో? దేవుడు కృప చూపించి తీరుతాడు. గ్రేస్ విల్ ఎన్కౌంటర్ యూ. టు ఎవ్రీ బిలీవర్, ఏ విశ్వాసైనా ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా కృప నిన్ను ఎదుర్కొను గాక. డార్క్ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్. దేవుడు ఆలకిస్తాడు, ఆలకించడా, నేను బతుకుతానా బతకనా, నాకు ఈ కార్యం జరుగుతుందా జరగదని. కానీ నువ్వు ఇంకా దేవుడిని గట్టిగా పట్టుకున్నావా? కొంచెం బాధ ఉండొచ్చు నీకు నేర్పించడానికి, కొంచెం శిక్ష ఉండొచ్చు, కానీ కృప ద్వారానే డీల్ చేస్తాడంట నీతోటి. ఘనముగా ముగించి తీరుతాడంట, అవమానంలో కొట్టుకుపోవంట. ఈ 3 వాగ్దానాలు ఎంతమంది గుర్తున్నాయి? 3 వాగ్దానాలు. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్, హూ క్రైత్ ఆల్ థింగ్స్ ఫర్ మీ. అన్ని కార్యాలు చేస్తాడంట. ఎవరెవరైతే కొన్ని విషయాల్లో ఇక జరగవు అని 20-30 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా జరగదు అనుకుంటున్నారు, అటువంటి వారు, వాట్ యు మేక్ హ్యాపెన్ టు అదర్స్, గాడ్ విల్ మేక్ హ్యాపెన్ టు యూ. హూ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్. ఇక ఏ విషయంలో నాకు ఇది జరగలేదు అనుకుంటున్నారో, గెట్ రెడీ. ఇంకా మా ఆయన మారలేదా? పిల్లలు పుట్టలేదా? ఇల్లు జరగలేదా? నాకు లోన్ శాంక్షన్ అవ్వలేదా? ఇంకా ఈ బలహీనత పోలేదా? మా ఆయన త్రాగుడు ఆపలేదు, ఇంకా మా ఆయన దురలవాట్లు పోలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ 2 నెలల లోపల మీలో చాలామంది, సపోజ్ ఇప్పుడు 10 ఉన్నాయనుకో, అలాంటివి ప్రార్థించి ఆపేసినవి కనీసము 8 కానీ 9 కానీ నెరవేరుతాయి. ఆర్ యూ రెడీ ఫర్ దట్? దట్ రిపోర్ట్ విల్ కమ్ నార్మల్. దట్ మిరకల్ విల్ హ్యాపెన్. వాగ్దానం ఇచ్చిన దేవుడు, ద ప్రామిస్ దట్ గాడ్ గివ్స్ విల్ కమ్ టు పాస్. నెంబర్ 2, లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్ అంటే ఏంటి తెలుసా? ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? వారిని ఇక ముందు నువ్వు చూసిన శత్రువుల్ని ఎన్నడూ శాశ్వతంగా హెచ్చించేసి అప్పటికి ఇప్పటికి ఉంది. అప్పటి నుంచి ఆ పేరు గొప్పగానే ఉంది. అవునా కదా?
దట్ నేమ్ ఈజ్ స్టిల్ గ్రేట్. శాశ్వతంగా హెచ్చించేశాడా లేదా ఆ దేశాన్ని? కొంతకాలం ఇబ్బంది వచ్చింది, కరెక్టే, అయినా ఆ పేరు అలాగే ఉంది. లిఫ్ట్ అప్ ఫర్ ఎవర్. ఘనత. ఎక్కడెక్కడ చాలా కాలం నుంచి అవమానపడిపోయారో దేవుడు చెప్తున్నాడు, ఆ శత్రువులనంట దేవుడు పూర్తిగా తీసివేసి నేను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడంట. 3 ప్రామిసులు రాసుకోండి. ఫస్ట్ ప్రామిస్, నేను మొరపెట్టగా నా కార్యములన్నీ సఫలము చేస్తాడు నా దేవుడు. ఈ వాగ్దానం పట్టుకోండి, ఎందుకంటే మెసేజ్ చెప్తే మీరు వెళ్ళిపోతా, కరెక్టే, బట్ యూ నీడ్ టు క్లెయిమ్ దస్ ప్రామిసెస్. రేపొద్దున నీ పిల్లలకు తెలియాల, అమ్మో ఈ దేవుడు పని చేయు దేవుడు, ఈ దేవుడు ఉన్నాడు. ఐ హ్యావ్ సీన్, టేస్టెడ్ దిస్ గాడ్. ఇఫ్ ఐ cry, he will answer the prayers. Should know a living God, not an imaginary God. 8వ కీర్తన 9వ వచనము, సేవ్ దై పీపుల్, బ్లెస్ దై ఇన్హెరిటెన్స్. అందరూ చెప్పండి, నేను రక్షింపబడినవాడిని. అందరూ చెప్పండి, యేసయ్యా నేను నీ స్వాస్థ్యము. బ్లెస్ దైన్ ఇన్హెరిటెన్స్, మనం ఆయన స్వాస్థ్యము. ఫీడ్ దెమ్. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఈ వాక్యాన్ని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఫీడ్ దెమ్ ఆల్సో. ఎప్పుడైతే మనము రక్షింపబడి ఆయన స్వాస్థ్యమయ్యి ఆయన వాక్యాన్ని, అనుదినాహారాన్ని తీసుకుంటామో ఆయన ఏం చేస్తాడంట? లిఫ్ట్ దెమ్ అప్ ఫర్ ఎవర్. శాశ్వతంగా. ఇక 20 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు అవమానాలు పోయి, ఆ నిరుద్యోగ సమస్య, పెళ్లి కాని సమస్య, ఇవన్నీ ఇలాంటి లేమి, నన్ను ఒక లేనోడుగా ఇలా చూశారు, ఈ అవమానాలన్నీ దేవుడు దాని పైన నిన్ను హెచ్చిస్తాడంట. గాడ్స్ గోయింగ్ టు లిఫ్ట్ దెమ్. ఆయన ఏం చేశాడంటే ఈ భూమి మీద మనల్ని రక్తము ద్వారా మనల్ని హెచ్చించి అక్కడ కూర్చోబెట్టాడంట, పరలో సింహాసనం దగ్గర కూర్చోబెట్టాడు. ఈ భూమి మీద కూడా హెచ్చిస్తాడంట. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఏ అవమానాలు కొండెళ్ళారు. ఆల్ ద పాత్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మెర్సీ అండ్ ట్రూత్. అయ్యా నా తప్పు వల్లే నాకు వచ్చింది అవమానం. దేవుడు చెప్తున్నాడు, అది అందరికీ జరిగినట్టు జరగదు. నీవు ఆ జైలు బద్దలైపోయి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేస్తావు. నువ్వు నీ అవమానంలో యూ విల్ కమ్ అవుట్. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ మెర్సీ. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హీ షోయింగ్ గ్రేస్ ఆన్ యూ. అవతలోడు అనుకుంటాడు, వీడు ఎంత చేసినా ఎందుకు వీడికి ఇలా జరగలేదని అవతలోడు ఇంకా ఆశపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు కనికరము గల దేవుడు అండి. సంబడి సే మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. ఉదాహరణకి లెట్ మీ టెల్ యూ సమ్ థింగ్స్. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోని కుమారుడు ఉన్నాడు. దేవుడు ఎవరి మీద ఎక్కువ కృప చూపించాడు? ఏమనుకున్నాడు? ఇక నా పని అయిపోయింది, నేనే నా వాటా తీసుకొని కావాలని చెడు పనులు చేసి అంతా పోగొట్టుకున్నాను, కాబట్టి నేను అర్హుడను కాదు, కాబట్టి నాకు ఇంట్లో ఏ ఉద్యోగం ఇమ్మన్నాడు? పనోడు ఉద్యోగం ఇమ్మన్నాడు. కానీ తన తండ్రి తనకి పనోడు ఉద్యోగం ఇచ్చాడా, లేకపోతే కృప ఇచ్చి మళ్ళీ అదే స్థానం ఇచ్చాడా? ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ అలైవ్, ఒకవేళ నీ విశ్వాసము నీలో నిలకడగా ఉందా, నీ మార్గము కృపా మార్గముగా మారిపోవును గాక. God will give you back the same things. He will not put you down. ఒక ద్రాక్ష తోటకి కొంతమంది పనులు వచ్చారు. ఆ తోట యజమాని పొద్దున్నే వెళ్ళాడు, చూశాడు అందరినీ. మీరు రండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చి పనిచేస్తున్నారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాడు. అలాగే నుంచొని ఉన్నారు. ఏంటయ్యా నుంచున్నారంటే, వేరే చోట మమ్మల్ని ఎవరు తీసుకోలేదండి అన్నారు. వాళ్ళు కూడా రండి పనిలోకి అన్నాడు. తర్వాత ఇంకొక చోటకి వెళ్ళాడు, అక్కడ కూడా నుంచి ఉన్నారు. ఎప్పుడు నుంచి అంటే, పొద్దున్న నుంచే ఉన్నాం సారు, మీరు అక్కడికి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి పొద్దున్నే వాళ్ళు తీసుకున్నారు, అక్కడికి వెళ్ళి మీరు మధ్యాహ్నం తీసుకున్నారు, ఇప్పుడు వచ్చారు మీరు మమ్మల్ని తీసుకోలేదు, వేరే వాళ్ళు కూడా రాలేదంటే వచ్చేయండి అన్నాడంట వాళ్ళని కూడా. అయితే అందరికీ ఎంత ఇచ్చాడంట? వాళ్ళకి ఒక తీరం ఇస్తే ఈ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారంట? అసూయ. ఆ పెద్ద కుమారుడు చూసి ఆనందించాడా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చి తండ్రి అలా చేయడం వల్ల ఆనందించాడా లేదా? అతను కోపం వచ్చిందంట. ఎందుకని? తండ్రి అతని మీద ఏం చూపించాడంట? అధిక కృప, గ్రేస్. సమ్ టైమ్స్ పీపుల్ హేట్ బికాస్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్. అయితే వీళ్ళందరూ వస్తారంట, గ్యాంగ్ ఉద్యమాలుగా. ఒక నాయకుడు తయారవుతాడు. మనం పొద్దున్న నుంచి కష్టపడినాం, వీళ్ళు మధ్యాహ్నం నుంచి వచ్చారు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి ఒక దేరానం ఏమండి, యజమాని డౌన్ డౌన్ అని బ్యానర్లు పెట్టి అన్ని మొత్తం హడావిడి చేస్తున్నారు అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నేను కనికరముగా ఉండడం వలన మీకు ఇబ్బందా? ఐఎమ్ ఏ గాడ్ ఆఫ్ మెర్సీ. వై ఆర్ యూ జెలస్? బికాస్ ఐఎమ్ గాడ్ ఆఫ్ మెర్సీ. రిజాయిస్. అలాగే నీ పని అయిపోయిందని ఎవరెవరైతే నీ పొరపాట్లు చూసి, నీ యొక్క నువ్వు చేసుకున్న కొన్ని తప్పులను చూసి నీ పని అయిపోయింది అనుకుంటున్నారో, కానీ దేవుడు అలా చేయట్లేదు. కృపా మార్గాన్ని నీవు ఎదుర్కొన్నావుగాక. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ మెర్సీ అని చెప్పండి. అలాగే విశ్వాసులకి ఎన్ని పాత్స్ అన్ని మెర్సీ అంట? ఆల్ ద పాత్స్. అంటే ఒక్క మార్గంలో కూడా నువ్వు ఫెయిల్ అవ్వంట. All the paths of faith people are merciful paths. Come on. Psalms 25 verse 10. All the paths of the Lord are mercy and truth unto such as keep his covenant. All the paths. ఎవరి విశ్వాసం అయితే ఈరోజు సజీవంగా ఉందో, నా దేవుడు
ఆయనే నా రక్షకుడు, నా గతం ఎలాగుందో నేను ఇంకా నా శేష జీవితం ఆయన కొరకు సమర్పిస్తాను అనుకుంటున్నారో, శిక్ష ఒక్కటి పడదు. అన్ని మార్గాలు కృపా మార్గాలే. నీ రోగాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ పోతాయి, నీ గడిచిన సంవత్సరాలన్నీ తిరిగి వచ్చేస్తాడు దేవుడు. సమయాన్ని కూడా ఇచ్చేస్తాడంట. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్ ఎవ్రీథింగ్. ఎంతమందికి ఇలాగా కృపా మార్గాలుగా మారిపోవాలనుకుంటున్నారు? అనుకోవచ్చు, మీ బంధువులు అనుకున్నారేమో ఇలా జీవించాడు వీడి పని అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి? వి షుడ్ సెలబ్రేట్ దట్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మెర్సీ. దట్ గాడ్ ఈజ్, ఎవరికన్నా సడన్గా జరిగిందా? ఎస్ గాడ్, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. డోంట్ బీ జలస్, సెలబ్రేట్ హిస్ మెర్సీ. పక్కనతో చెప్పండి, ఆయన కృపగలవాడని చెప్పి నువ్వు ఉత్సాహించు అనండి. యా, ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ సంబడి, come out of all pain, all sickness, everything. These are the promises that God is giving you. All the paths. అందరూ అనుకున్నారు దావీదు ఇలాంటి పని చేశాడు, అయిపోయాడు, దావీదు చనిపోయాడు, మరణకరమైన రోగం అంట, దుర్వాసన వచ్చేస్తుందంట దావీదు దగ్గరికి వెళ్తే. ఇక లెగడం అని ఫిక్స్ అయిపోయాడంట. మళ్ళా తిరిగి సింహాసనం మీద కూర్చునేటప్పటికి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. కృపా మార్గము చూపించాడంట దావీదుగా. సో దావీదు యొక్క మార్గాలన్నీ ఏ మార్గాలంట? వర్డ్స్, పాత్స్ ఆఫ్ గ్రేస్. అందుకే సిలువ నుంచి ఆయన రెండు ఇచ్చాడంట. హీ గేవ్ 2 things ఫ్రమ్ ద క్రాస్. దావీదును ఒక తాళపు చెవి, అవునా, ఇంకొకటి దావీదు యొక్క కృపలు. ఓకే, ద గ్రేస్ ఆఫ్ డేవిడ్. ఈరోజు దేని విషయమై మీరు భయపడుతున్నారో, ఏదన్నా తీర్పు, ఈ తప్పు చేసా, అది చేసా, ఇది చేసా, ఏం జరుగుతుందో, అందుకే ఇలా జరిగింది, అందుకే లేదు, అది కృపా మార్గముగా ముగింపబడును గాక. నజరేయుడైన యేసయ్య ఈ వాక్యాన్ని విని ఎవరైతే ఇంకా చాలా చేశాడు నా దేవుడు, కానీ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, కరెక్టే, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, కానీ ఇంకా ఈ బాకీ ఉంది, ఇంకా నా మోకాళ్ళ వాపు తగ్గలేదు, ఇక నా బ్లడ్ ప్రెషర్ తగ్గలేదు, నా షుగర్ తగ్గలేదు, ఇక నా తలనొప్పి తగ్గలేదు, ఇంకా నా కొడుకు మారలేదు, కూతురు మారలేదు, ఈ బలహీనత పోలేదు. దే మెనీ థింగ్స్ లార్డ్, స్టిల్ నా వ్యాపారం ఇంకా నష్టాల్లో ఉంది, స్టిల్ దీస్ ఆర్ హంటింగ్ మీ. ఇంకా నాలో దేవుని ప్రేమ పెరగలేదు, ఇంకా నాలో విశ్వాసం పెరగలేదు, ఇంకా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి. లార్డ్, దీస్ ఆర్ ట్రబ్లింగ్ మీ. ఇంకా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయని అనేకులు నుంచున్నారు. అయ్యా, పేరు పేరున ఇదిగో అయ్యా పుస్తకంలో వారి పేర్లు రాసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ఈ నుంచొని ఇంకా ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇంకా నాలో ఈ మార్పులు రాలేదనుకుంటున్నారు. అయితే హీ పర్ఫార్మెత్ ఆల్ థింగ్స్, నాకు మొరపెట్టు వారి విషయంలో నేను అన్నీ జరిగిస్తానని నీ వాక్యం చెప్తుంది నాయన, అన్నీ జరిగిస్తానని. ఇంకా ఏమేమైతే వాళ్ళు జరగలేదో అయా, గడిచిన ప్రార్థన పెండింగ్స్ ఏమీ లేకుండా వారి జీవితంలో అవి నెరవేర్చమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.